మనందరం కూడా నికాక్ సందర్భంలో జమ అయి ఉన్నాము. ఇక్కడ పెళ్ళికి మనం జమ అయినప్పుడు భోజనాల గురించో, నగల గురించో, బట్టల గురించో మాట్లాడుకోవాలి. కానీ ఎక్కడ చూసినా ఇస్తమాలు చేసి దీని మాటలు చెప్పి అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఇదేనేటి మాకు అన్నీ తెలుసు కదా అని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. ఎక్కడైతే ఏ సభలోనైతే అల్లా యొక్క నామము ప్రవక్త గారిపై దరూదు ఉండదో ఆ సభ రేపు ప్రళయ దినాన చింతకు కారణమవుతుంది అన్నారు ప్రవక్త గారు. మనం ఏ కార్యక్రమం చేసినా అక్కడ దీని మాట జరగాలి. గృహప్రవేశం జరుగుతున్నా, నికా జరుగుతున్నా, ఒలిమా జరుగుతున్నా, హకీగా జరుగుతున్నా నలుగురు జమ అవుతాం కదా. మనం మామూలుగా ఇస్తమాకు రమ్మంటే నాకు పని ఉంది వదినా, నువ్వు వెళ్ళిపో, వస్తానులే మీ అన్నయ్య వస్తారు కదా అని భోజనాలు పెట్టాలి. ఇక్కడ అనుకోండి ఇంక ఇదే పని మీద వచ్చాం కాబట్టి ఒక సందర్భం మనకి ఒక 4 మాటలు అల్లా యొక్క మాటలు వినడానికి మనం మంచి అవకాశం దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మీరు వినటం వల్ల ఇక్కడ కూర్చొని ఈ మాటలు ఆలకించడం వల్ల దీనికి ఏమి లాభం జరిగిపోదు. మనం మారతాం, మనలో మార్పు వస్తుంది, అల్లా యొక్క దయ పొందే వాళ్ళం అవుతాం.